క్రిస్మస్ అనేది ప్రపంచంలోనే మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్. క్రిస్మస్ అనేది ఈ రోజున ప్రపంచంలో అన్ని దేశాల్లో, అన్ని రాష్ట్రాల్లో, అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో, ఇంకా చెప్పాలంటే అన్ని కుటుంబాల్లో కూడా ఈరోజు జరుగుతూ ఉంది. చాలా మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్ అంటారు. అందుకే దీన్ని వరల్డ్ ఫెస్టివల్ అంటారు, ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అంటారు. ఎందుకో మనందరికీ బాగా తెలిసిందే, ఎందుకంటే ఆ వాక్యం మనం చూసాం కదా, రక్షకుడు జన్మించాడు. యేసుక్రీస్తు ఎందుకు ఇంత గొప్పవాడు, క్రిస్మస్ ఎందుకు ఇంత ఫేమస్ అయిందంటే, యేసుక్రీస్తు జీవితంలో జరిగినటువంటి కొన్ని అద్భుతమైన సంఘటనలు మరి ఎవరి జీవితంలో కూడా జరగల. ప్రపంచంలో ఈ లోకంలో చాలామంది గొప్పవారుగా పిలువబడ్డారు. కొంతమంది పుట్టిన తరువాత వారు చేసినటువంటి కొన్ని పనులు బట్టి, కొన్ని త్యాగాలు బట్టి చాలా గొప్పవాళ్ళుగా పేరుగాంచారు. అందుకే వాళ్ళని మనం దేశానికి స్వాతంత్రం తెచ్చిన వారుగాను, దేశం కోసం ప్రాణాలు అర్పించిన వారుగాను, లేదా ఒక స్పెషల్ టాలెంట్ ఉండి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వాళ్ళుగాను మనందరూ వాళ్ళని గొప్పలుగా చూస్తూ ఉంటాం. చాలామంది పుట్టిన తర్వాత వారిలో ఉన్న గొప్ప లక్షణాలు బట్టి, టాలెంట్ బట్టి గొప్పలు అయ్యారు. ఇంకా కొంతమంది ఎటువంటి గొప్పతనం లేకపోయినా వారి వెనక ఉన్న బ్యాక్గ్రౌండ్ బట్టి, పుట్టిన కుటుంబాన్ని బట్టి, తల్లిదండ్రులు బట్టి, వారి యొక్క స్థాయిని బట్టి చాలా గొప్ప వాళ్ళుగా పిలువబడ్డారు. కానీ యేసుక్రీస్తు మాత్రము పుట్టక ముందే కొన్ని వందల సంవత్సరాల క్రితమే ఆయన గురించి చెప్పబడ్డం, పుట్టిన తర్వాత ఆయన పుట్టిన సందర్భంలో జరిగిన సంఘటనలు, ఆయన పేరు, దాని అర్థము, ఆయన జీవితము, ఆయన క్యారెక్టర్, ఆయన శక్తి, ఆయన బలము, ఆయన మాటలు చూసేసరికి, చివరిగా ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన విధానం చూసేసరికి ప్రపంచంలో యేసుక్రీస్తు లాంటి వ్యక్తి ఇంకొకరు లేదు. అందరు గట్టి చెప్తా హల్లెలూయా. అందుకే క్రిస్మస్ అనేది మోస్ట్ ఫేమస్ ఫెస్టివల్. క్రైస్తవులు మాత్రమే కాదు, ప్రపంచంలో క్రిస్మస్ అనే పదాన్ని తెలియని వాళ్ళు అంటూ ఎవరు కూడా లేరు ఈరోజు. లేరా? అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉండడం నిజంగానే మనందరికీ గొప్ప భాగ్యం. అందరు గట్టి చెప్తా హల్లెలూయా. చాలా మంది చెప్పాలి, అందరు గట్టి చెప్తా హల్లెలూయా. యేసుక్రీస్తు పుట్టడం గొప్ప భాగ్యం, యేసుక్రీస్తుని కలిగి ఉండడం గొప్ప భాగ్యం. ఎందుకంటే ఆయన జీవించిన విధానం, ఆయన చేసిన కార్యాలు బట్టి ఆయన గొప్పవాడిగా కీర్తించబడ్డాడు పిల్లలు. అయితే ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, యేసుక్రీస్తు పుట్టాడు అని మనం సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం క్రిస్మస్ అని. చాలామంది చాలా దేశాల్లో, చాలా మతాల్లో కొన్ని పండుగలు సాధారణంగా జరుపుకుంటూ ఉంటారు, రకరకాల పండుగలు చేస్తూ ఉంటారు. మనం కూడా క్రిస్మస్ అనేది చేస్తూ ఉన్నాం అన్నమాట, సెలబ్రేషన్ చేసుకుంటూ ఉన్నాం. ఈ క్రిస్మస్ను కూడా ఒక్కో దేశంలో ఒక్కొక్క రీతిలో సెలబ్రేషన్ చేస్తూ ఉంటారు ప్రియులారా. ఇండియాలో చేసినట్టుగా ఆఫ్రికాలో చేయరు, ఆఫ్రికాలో చేసినట్టుగా ఆస్ట్రేలియాలో చేయరు, ఆస్ట్రేలియాలో చేసినట్టుగా ఇంకా వేరే దేశాల్లో చేయరు. ఒక్కోలాగా ఒక్కో దేశంలో జరుగుతూ ఉంటుంది. క్రిస్మస్కి సందర్భంగా కొన్ని యాక్టివిటీస్ కూడా చాలామంది చేస్తూ ఉంటారు. ఇలాగ ఎవరికి నచ్చిన విధానంలో, ఎవరికి నచ్చినట్లుగా వారు క్రిస్మస్ని సెలబ్రేషన్ చేస్తూ ఉన్నారు. కానీ ఆ టైంలో ఎవరైనా అలా చేయకూడదు, ఎలా చేయకూడదు అంటే చేసేవాడు వెండో వాడు మాట పట్టించుకుని ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు చేస్తూ ఉంటారు. బహుశా మీరు కూడా తెలుగు బాప్టిస్ట్ చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా జరుగుతుంది, ఏదైనా సందర్భంలో వేరే ఊరు వెళ్ళినప్పుడు, వేరే చర్చిలో చూసినప్పుడు అక్కడ ఇంకోలాగా జరుగుతూ ఉంటుంది. కొంతమంది అయితే అసలు క్రిస్మసే చేయకూడదని బోధించే వాళ్ళు కూడా చాలామంది. ఇలా రకరకాల సిద్ధాంతాలు చాలా ఉన్నాయి. ఏదేమైనా మనం క్రిస్మస్ని రకరకాలుగా సెలబ్రేషన్ చేస్తూ ఉంటాం. కానీ ఒక మాట అడుగుతూ ఉన్నాను, నీవు క్రిస్మస్ని ఎలా సెలబ్రేషన్ చేసుకుంటున్నావు? ఒకవేళ క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే అర్హత కనుక నీలో ఉందా, మనలో ఉందా అనే మాటని మనం ఒకసారి రాత్రి ఖచ్చితంగా ఆలోచించాలి. నాలాంటి వ్యక్తి ఎవరైనా అమ్మది తప్పు అన్నారు అనుకోండి, మీరు వినండి, వినకపోండి, నష్టమేం లేదు, మీ ఇష్టం. అది మనల్ని ఏ వ్యక్తి అయినా ప్రశ్నించి అలా చేయకూడదు, అది కరెక్ట్ కాదు, ఇది కరెక్ట్ కాదు అని అన్నప్పుడు మనం వినొచ్చు, వినకపోవచ్చు. ఇంకా కొంతమంది అయితే మాకు చెప్పడానికి మీరెవరు అంటారు. కానీ ఈ లోకంలో ఏ వ్యక్తి మాట విన్నా వినకపోయినా నో ప్రాబ్లం. కానీ ఒకవేళ మనం చేసేది కరెక్ట్ కాదన్నప్పుడు అదే ప్రశ్న మనల్ని ఏదైనా చేయగలిగిన వ్యక్తి, అవసరమైతే మనల్ని పైకి తీసుకురావాలన్నా,
లేకపోతే కింద పాడేయాలన్నా, మనల్ని గొప్పవాళ్ళుగా చేయాలన్నా, లేదా మన గొప్పదనాన్ని తగ్గించాలన్నా ఆ శక్తి కలిగిన దేవుడే కనుక ప్రశ్నిస్తే కనుక అప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలని చెప్పండి? మార్చుకోవాలి. హల్లెలూయా. ఒక పాస్టర్ గారు చెప్పారు, నీకు నచ్చలేదు మార్చుకో, నో ప్రాబ్లం. సంఘ పెద్ద చెప్పారు, నో ప్రాబ్లం. ఒక యవనస్తుడు చెప్పాడు, నో ప్రాబ్లం. వినండి, వినకపోండి. ఎందుకంటే మేము ఒకరోజు తిడతాము, కాదంటాము, మా మనసులో అది కరెక్ట్ కాదని భావిస్తాం, వదిలేస్తాం మేము. కానీ దేవుడు కనుక రాంగ్ అన్నాడంటే మాత్రం ఇంకా ఎవరు ఎస్ అన్నా సరే అది ఖచ్చితంగా మనం మార్చుకుని తీరాల్సి ఉంటుంది. అందరికంటే చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అడుగుతున్న మాట ఏంటంటే, యెషయా గ్రంథంలో మనం ఒకసారి చూస్తే ప్రియులారా 1వ అధ్యాయం 13వ వచనంలో ఒక మాట మనం చూద్దాం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో చివరి లైన్లో ఉంటుంది చూడండి ఒక మాట, చివరి లైన్లో. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనంలో చివరి లైన్లో ఒక మాట ఉంటుంది చూడండి. పాపుల, ఒకసారి అందరూ చాలా జాగ్రత్తగా వినాలి. పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజమును నేను వార్చజాలను. ఎవరన్నమాట అండి అది? దేవుడు అన్నమాట. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మన కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభువైన క్రీస్తు. మనందరం సెలబ్రేషన్ స్టార్ట్ చేసాం. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజాన్ని నేను ఓర్చజాలను, ఓర్చుకోలేను అంటే ఎంత ఘోరమో చూసుకోండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు నచ్చదు, అసలు దాన్ని తట్టుకోలేను నేను. అసలు ఎవరి కోసం చేస్తున్నారు అనే ఒక మాట. సరే, ఇప్పుడు క్రిస్మస్ మనందరం చక్కగా సెలబ్రేషన్ చేసుకున్నాం కదా, బట్ రియల్లీ మనం ఒక మాట ఆలోచించుకోవాలి. అస్సలు నిజానికి క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకునే అర్హత, క్రిస్మస్ అని ఆ మాట పలికి అర్హత మనలో ఉందా? ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం. పాపులందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటుంది దేవుడికి మహిమ. దేవుడు అంటే ఉన్నాడు, నేను అస్సలు ఓర్చుకోలేనండి, అస్సలు ఓర్చుకోలేను అంటున్నాడు. సో దేవుడు ఇష్టపడేది మనందరం కూడా పాపుల గుంపులో కాకుండా దేవుడికి ఇష్టమైన గుంపులో ఉండి దేవుడికి నచ్చిన జీవితాన్ని కలిగి ఉండి మనందరం సెలబ్రేషన్ చేసుకోవాలి. హల్లెలూయా. అందరూ చెప్తా హల్లెలూయా. క్రిస్మస్ గురించి మనకేమర్థమైంది? వాట్ ఈస్ క్రిస్మస్? మనం సెలబ్రేషన్ చేసుకున్నాం, ఏం తెలుసు మనకు అసలు క్రిస్మస్? దేవుడు క్రిస్మస్ ఎలా సెలబ్రేషన్ చేసుకోమంటా ఉన్నాడు? మనం పాపుల గుంపులో ఉన్నామా, పరిశుద్ధుల గుంపులో ఉన్నామా, దేవుడికి నచ్చిన బిడ్డల జాబితాలో ఉన్నామా, లేకుంటే లేదా? ఒకసారి మనం ఆలోచించేద్దాం. మీకు ఒక మాట చెప్తున్నాను చూడండి. దేవుడు ఒక మాట మనం చూపిస్తున్నాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం ఉంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసముంచి ప్రతివాడు నశింపగా నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు. క్రిస్మస్ ఈరోజు నువ్వు నేను సెలబ్రేషన్ చేసుకోగల కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన నిన్ను నన్ను ఏం చేస్తున్నాడు? ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ క్రిస్మస్కి కారణాల్లో ప్రధానమైన కారణం ఏంటంటే దేవుడికి ప్రేమ ఉంది. గాడ్ హ్యాస్ లవ్. బైబిల్లో ఒక మాట ఉంటుంది, ద గాడ్ ఈజ్ లవ్ అనే మాట. దేవుడికి ప్రేమ ఉండడమే కాదంట, దేవుడే ప్రేమ అంట. దేవుడే ప్రేమ అయి ఉన్నాడని ఒక మాట ఉంది. ఈ రోజున క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకోవాలంటే, హ్యాపీ క్రిస్మస్ అని మనందరం చెప్పాలంటే దేవుడు అడుగుతున్న మాట ఏంటో తెలుసా? ఒరే బాబు, అమ్మా, నేను ఈ లోకానికి రావడానికి గల కారణమే నేను మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నాను కాబట్టి. ప్రియులారా, హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట అది. ప్రేమ చాలా అవసరం. ఆ ప్రేమ నాలో ఉంది కాబట్టి ఈ భూమి మీద ఉన్న ప్రజలందరూ నరకానికి వెళ్ళకూడదు, పాపంలో నశించుకోకూడదు కాబట్టి పరలోకంలో ఉన్నట్టు నేను నరావతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాను. ప్రేమ లేకపోతే బహుశా ఈరోజు క్రిస్మసే లేదు. ద ఫస్ట్ రీజన్ ఫర్ ది క్రిస్మస్ ఈజ్ ద లవ్. ప్రేమ క్రిస్మస్కి మొదటి కారణం. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? క్రిస్మస్ సెలబ్రేషన్ ఎవరైతే చేస్తున్నారో, సెలబ్రేషన్ చెయ్యని వాళ్ళ సంగతి కాదు ప్రియులారా, క్రిస్మస్ ఆరాధనలో ఎవరైతే పాల్గొంటూ ఉన్నారో వారి గురించి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా? నాకు ప్రేమ ఉంది సరే, వాట్ అబౌట్ యువర్ లవ్ అంటా ఉన్నాడు దేవుడు. ప్రేమ లేనివాడు నావాడు కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది ప్రియులారా, మీరు అద్భుతాలు చేసే శక్తి మీలో ఉన్నా, కొండలను పెకిలించే విశ్వాసం మీలో ఉన్నా, దయ్యాలను వెళ్ళగొట్టే అభిషేకం మీలో ఉన్నా,
ప్రేమ లేకపోతే వ్యర్థం. అది గణగలలాడే ఒక కంచు లాంటిదని దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రేమ ప్రతి క్రైస్తవులో ఉండాలి. ప్రేమ లేకపోతే అది వ్యర్థం అంటే పిల్లలు. ఈ రోజున చాలా చోట్ల క్రిస్మస్ సెలబ్రేషన్ చాలా గొప్పగా గ్రాండ్గా ఉంటుంది. కానీ క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉన్న ప్రతి ఒక్కరిలో మనం చూస్తే ప్రేమ చాలా తక్కువగా ఉంటుంది పిల్లలు. ఈ రోజున మీ బిడ్డల్ని నువ్వు ప్రేమించడం గొప్పేం కాదు, మీ బంధువులు ప్రేమించడం గొప్పేం కాదు. దేవుడు ప్రేమించమన్న మాట ఒకటి ఉంది. విచిత్రం ఏంటో తెలుసా? ప్రభా నువ్వు పుట్టేసావు కదా, పండుగ వచ్చింది కదా, మేము క్రిస్మస్ చేస్తాం. కానీ ప్రేమ ఏంటి? ప్రేమ మాత్రం దాని గురించి మాట్లాడద్దు ప్రభా. ప్రేమ మేము ఎవరిలో చూపించాలో వాళ్ళలో చూపిస్తున్నాం, ఎక్కడ చూపించకూడదు అక్కడ మేము మానేస్తాం. దేవుడు అది కోరట్లేదు ప్రియులారా. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రేమ కలిగి లోకంలో జీవించాలి. నీ కుటుంబాన్ని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అందరిని అలా ప్రేమించగలరు. బైబిల్లో ఉన్న క్రొత్త ఆజ్ఞని ఒకసారి చెప్తారు ఎవరన్నా? బైబిల్లో నూతన గ్రంథంలో ఒక ఆజ్ఞ చెప్పాడు. ఎవరైనా చెప్తారా? నిన్ను వలే నీ పొరుగువాన్ని ప్రేమించవలను. ఇది కమాండ్, దేవుడిచ్చిన ఆజ్ఞ. క్రిస్మస్ అనే పదాన్ని నువ్వు మాట్లాడాలంటే ఖచ్చితంగా మనందరం ఏం కలిగి ఉండాలి చెప్పండి? ప్రేమ. అందరిని ప్రేమించాలి. దేవుడు చెప్పాడు శత్రువులను ప్రేమించాలంట. మనుషులకి కష్టంగా భావించేది, ఇబ్బందికరంగా ఉండే మాట ఏంటంటే శత్రువులను ప్రేమించాలి. అన్యులు వారి కుటుంబాన్ని ప్రేమిస్తారు, అన్యులు బంధువులను ప్రేమిస్తారు. కానీ క్రైస్తవుడు శత్రువులను కూడా ఏం చేయగలగాలి? ప్రేమించాలి. ఒకవేళ అలా చేయగలిగినప్పుడు మాత్రమే నీవు నిజమైన క్రైస్తవుడివి. దేవుడు అంటా ఉన్నాడు నీకు క్రిస్మస్ చేసుకునే అర్హత ఉంది. ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కదా అర్హత. అదంతా ఎందుకండి? ఒక చిన్న రేషన్ కార్డు రావాలన్నా లేదా గవర్నమెంట్ స్కీమ్ ఏదన్నా మీకు పొందుకోవాలంటే చాలా రూల్స్ ఉంటాయి. ఆ అర్హత మనలో ఉన్నప్పుడే మనకి అది గ్రాంట్ అవుతుంది. దేవుడు చెప్పిన అర్హత నీలో లేకుండా, ఆ మాటను అసలు కనీసం కేర్ చేయకుండా పర్లేదులే అనుకుని నీకు కష్టం వచ్చినప్పుడు దేవుడికి ప్రార్థన చేస్తావు చూసారా, అదంతా వ్యర్థమైపోతుంది పిల్లరా. దేవుడు చాలా శక్తిమంతుడు, ఆయన అద్భుతాలు చేస్తాడు, ప్రేమ కలిగిన దేవుడు. కానీ ఒక్కొక్కసారి మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా, ఎంత ఏడ్చినా, ఆ రోజు కింద దొర్లి దండాలు పెట్టినా దేవుని కార్యం జరగబోవడం గల కారణం ఏంటో తెలుసా? మనము ఆయన మాటల్ని సరిగ్గా పట్టించుకోవట్లేదు. మీకు 100 మంది సపోర్ట్ ఉన్నా పర్లేదు, 1,00,000 మంది సపోర్ట్ ఉన్నా పర్లేదు, కోట్ల ఆస్తి ఉన్నా పర్లేదు, అవేమి మనల్ని ముందుకు తీసుకెళ్ళదు. కానీ పిల్లరా, వాటికంటే ఏదైనా చేయగలిగిన శక్తిమంతుడైన దేవుని మాట మాత్రం వినాలి. అప్పుడు మాత్రమే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు పిల్లరా. హల్లెలూయా. క్రిస్మస్ అర్హత అని చెప్పండి. నెంబర్ 1 మనలో ఏముండాలంటండి? ప్రేమ. ఒకసారి ఈ ఇయర్లో నువ్వు బాగా ద్వేషించిన వ్యక్తిని ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒకవేళ అతను నరకానికి వెళ్ళిపోయాడు అనుకోండి, అది కూడా నీ వల్లనే. యెహెజ్కేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది తెలుసు మీకు? యెహెజ్కేలు గ్రంథంలో ఒకవేళ మనకు తెలిసిన వ్యక్తి ఎవరైనా నరకానికి వెళ్ళిపోతే, అతని గురించి మనం పట్టించుకోకపోతే, దేవుడు అతను నరకానికి వెళ్ళిన కారణాన్ని బట్టి ఎవరిని అక్కడ జడ్జిమెంట్లో నిందేస్తాడన్నో తెలుసు బైబిల్లో? యెహెజ్కేలు గ్రంథంలో ఉంటుంది, మనమే అంట. ఒక వ్యక్తి నువ్వు సువార్త చెప్పకపోయినా, అతను పట్టించుకోకపోయినా, అతని మీద ప్రేమ చూపకపోయినా ఏ సంబంధం లేదు, అతను మనం తిట్టలేదు కొట్టలేదు, జస్ట్ విడిచిపెట్టేసాం అంతే. కానీ అతను నరకానికి వెళ్ళిపోతే దేవుడు అంట అతనితో ఉన్న రిలేషన్ బట్టి, పరిచయం బట్టి మనల్ని క్వశ్చన్ చేస్తాను బైబిల్లో రాయబడింది. కాబట్టి ప్రేమ కలిగి ఉండండి. బైబిల్లో ఒక మాట ఉంది, ప్రేమ కలిగి ఉండేటకు ప్రయాసపడుడి అనే మాట ఉంది. యేసే చెప్తున్నాడు ఆయన శాశ్వతమైన ప్రేమతో మనలను ప్రేమిస్తున్నాడు. అందరికంటే చెప్తా హల్లెలూయా. ఒకసారి మన కుడి చేయి పైకి చెప్తాం హల్లెలూయా. దేవుని ప్రేమ మనం కలిగి ఉండాలి. ఈ రోజుల్లో ఈ ప్రపంచానికి మనం పరిచయం చేయవలసిందంటే తెలుసా? మేము ఎంత గ్రాండ్గా క్రిస్మస్ చేసుకున్నాం అనేది మాత్రమే కాదు ప్రియులారా, అది ఎలాగో తెలిసిపోద్ది, ఆటోమేటిక్గా జనం అందరూ చూస్తారు. కానీ క్రైస్తవుడు అనేది ప్రకటించాల్సింది ఏంటో తెలుసా? ప్రేమను మనం పరిచయం చేయాలి ప్రియులారా. యేసుక్రీస్తు గొప్పతనం నీలో ఉన్న ప్రేమను బట్టి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ప్రియులారా. ప్రేమ ద్వారా మనం ఎవరైనా జయించగలుగుతాం ప్రియులారా. హల్లెలూయా. నెంబర్ 1 మనందరం ప్రేమ కలిగి ఉండాలి. రెండో విషయం చెప్తున్నాను, యేసుక్రీస్తు లోకానికి రావడానికి గల కారణం, లేదా యేసుక్రీస్తు ఈ రోజున పుట్టడానికి మనందరూ క్రిస్మస్ చేసుకునే ఇంకొక కారణం ఏంటంటే, లోకసువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట ఉంటుంది. అదేంటంటే, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్త దావీదు పట్టణంలో రక్షకుడు మన కొరకు పుట్టినాడు. సంతోషకరమైన సువార్త. ఇంకో విషయం చెప్తున్నాను, సెకండ్ ఏం చెప్పండి? సంతోషకరమైన
సువార్త ఏంటో సువార్త ఎవరు పుట్టారంటండి? రక్షకుడు పుట్టారంట. రక్షకుడు యేసుక్రీస్తు లోకంలో పుట్టి ఉన్నాడు, ఆయన రక్షకుడు పుట్టి ఉన్నాడు. అది మనందరికీ ఏమని చెప్పండి? సువార్త. చాలామంది నాకు సువార్త తెలిసిపోయిందని అనుకుంటా ఉన్నారు. యేసుక్రీస్తు దేవుడు నాకు తెలిసిపోయింది, నాకు సువార్త వచ్చేసింది, సువార్త తెలిసిపోయింది. యేసుక్రీస్తును తెలుసుకోవడం వేరు, యేసుక్రీస్తుని అనుసరించడం వేరు ప్రియులారా. యేసుక్రీస్తు నువ్వు ఎప్పుడైతే అనుసరిస్తావో అప్పుడు నీకు నిజమైన సువార్త అర్థమైనప్పుడు. 100 సంవత్సరాల లైఫ్ క్రిస్టియానిటీ బతికితే యేసు అర్థమైపోయినట్టు కాదు ప్రియులారా. దేవుని గురించి అన్నీ తెలిసినంత మాత్రాన అది నువ్వు పరిపూర్ణంగా దేవుని తెలుసుకున్నట్టు కాదు. ఎప్పుడైతే దేవుని వాక్య ప్రకారం మనం అనుసరిస్తామో, ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడతామో, ఎప్పుడైతే దేవునికి భయపడతామో, నువ్వు మాట్లాడే ప్రతి మాటలో కూడా, నువ్వు చూపే చూపుల్లోను, నీ నడతల్లో, నీ ఆలోచనలో ఎక్కడైతే నువ్వు దేవునికి భయపడతావో, నీ మైండ్లో దేవుడు అమ్మో యేసయ్య అమ్మో మాట అనే ఆలోచన నీ మైండ్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు నీవు యేసుక్రీస్తుని అనుసరించినట్టు ప్రియులారా. చాలామందికి యేసుక్రీస్తు దేవుడు అంటే ప్రతి ఒక్కరికి తెలుసు ప్రియులారా. ఈరోజు చనిపోయే వాళ్ళకు కూడా యేసుక్రీస్తు దేవుడు అంటే తెలుసు, అయినా సరే వారి జీవితంలో చాలా ఘోరమైన పాపాలు కలిగి ఉంటూ ఉన్నారు. సువార్త బైబిల్లో ఒక మాట ఉంటుంది, నేను సువార్త ప్రకటించడానికే కదా ఈ లోకానికి, అందు నిమిత్తమే కదా నేను వచ్చి ఉంటిని. ఎప్పుడు మనకి అర్హత తెలుసో ప్రియులారా? మనం ఖచ్చితంగా దేవుని గురించినటువంటి మాటలు ఇతరులకు మనం ప్రకటించాలి, సువార్త మనం ప్రకటించాలి ప్రియులారా. హల్లెలూయా. అదోనిరామ్ జడ్సన్ అనే ఒక ఆయన బర్మా అనే దేశానికి సువార్తకి వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఇండియాకి వచ్చాడు, ఇండియాలో చాలా ఇబ్బందులు పడ్డాడు. కొంతమంది సలహా ఇచ్చారు అతనికి ఇండియా నుంచి బర్మా దేశానికి. బర్మా దేశానికి వెళ్ళిన తర్వాత ఆ లాంగ్వేజ్ అర్థం చేసుకోవడానికే చాలా కష్టపడ్డాడు. రోజుకి 12 గంటలు బర్మా యొక్క భాషని నేర్చుకుని బైబిల్ రాశాడు బర్మా లాంగ్వేజ్లో. బర్మా కంట్రీ యొక్క లాంగ్వేజ్లో బైబిల్ రాసి తర్వాత తను సువార్త చేస్తున్నాడని, మత మార్పిడి చేస్తున్నాడని చాలాసార్లు జైల్లో పెట్టారు. తనకి పిల్లలు పుడతా ఉన్నారు, భార్యలు చనిపోతున్నారు, మరలా వివాహం చేసుకున్నాడు, భార్య చనిపోయారు, పిల్లలు పుట్టారు, చనిపోయారు. చివరికి ఒక రోజున అతను జైల్లో పెట్టి ఉన్నప్పుడు అతను జైల్లో ఒక విషయం గురించి చాలా కుమిలిపోతూ ఉన్నాడంట. ఏంటి ఆ విషయం అంటే, ప్రభా నేను బర్మా దేశానికి సువార్తకు వచ్చాను, ఈ దేశంలో ఈ లాంగ్వేజ్ నేర్చుకున్నాను, బైబిల్ రాస్తా ఉన్నాను, కానీ బైబిల్ పూర్తి చేయకుండానే నేను ఈ జైల్లో చనిపోతానేమో, ఎలాగైనా ఈ దేశానికి ఈ దేశపు యొక్క భాషలో నేను బైబిల్ని తయారు చేసి చనిపోలే ప్రభా, నాకు కృపద ఇచ్చే నన్ను జైలు ఏడ్చేవాడంట. ఒకరోజు తన భార్య జైల్లో అతను పలకరించడానికి పర్మిషన్ ఇస్తే అతను వచ్చి ఎలా ఉన్నారంటే, నేను బాగానే ఉన్నాను కానీ నేను సగం రాసిన బైబిల్ ఒక చోట దాచాను కదా, అది ఎలా ఉంది, పాడైపోయిందా, బాగుందా బైబిల్ అని అడిగాడంట పిల్ల. చాలామందికి యేసుక్రీస్తుని గురించి తెలుసుకున్నప్పుడు, ఆయన గురించి అర్థమైనప్పుడు ఈ జీవితంలో యేసయ్యని మించింది ఇంకేమీ లేదని తెలుసుకున్నారు చాలామంది. అందుకే వారు దేశాలు విడిచిపెట్టి, వారు ప్రాంతాలు విడిచిపెట్టి, సుఖాలు విడిచిపెట్టి, ఉద్యోగాలు విడిచిపెట్టి, దేశంలో భాష కూడా తెలియని ప్రదేశంలో వారు దేవుని గురించి సువార్తను ప్రకటించారు పిల్లలు. కానీ ఈ రోజున విచిత్రం ఏంటో తెలుసా, మనందరం క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉండిపోతూ ఉన్నాం, కానీ కనీసం మన ఇంటి పక్కన వ్యక్తికి ఒక్కసారి కూడా దేవుని గురించి మనం చెప్పలేం. తోమాని ఆయన ఇండియాకి వచ్చాడు సువార్త నిమిత్తమే. యేసుక్రీస్తుని గురించి ప్రకటించే వాళ్ళు భారతదేశంలో రావడం బట్టే ఈ రోజున మనందరం క్రైస్తవులుగా అయ్యాం. లేకపోతే ఈ పాటికి మనందరం ఎలా ఉందో అనేక రకాల మూఢనమ్మకాలతో, ఆచారాలతో నశించిపోతూ ఉండేవారు ప్రియులారా. కొంతమంది రక్తాలు చిందించి, కొంతమంది ప్రాణాలు ఇచ్చి, కొంతమంది బిడ్డలకు దూరం అయిపోవడం బట్టే ఈ రోజున యేసుక్రీస్తు లాంటి గొప్ప దేవుడు మనందరికి పరిచయం అయ్యాడు ప్రియులారా. హల్లెలూయా. అందుకని హల్లెలూయా. దేవుని గురించి నోరు తెరవడానికి సిగ్గుపడేవాడు, దేవుని వాక్యం గురించి ఒక్క మాట అయినా పరిచయం చేయడానికి భయపడేవాడు క్రైస్తవుడు కానే కాదు పిల్లరా. వారు చేసుకున్న ఏ క్రిస్మస్ కూడా క్రిస్మస్ కానే కాదు. ఒకవేళ నువ్వు సెలబ్రేషన్ చేసుకుంటే ఈ అన్న చందాలు చూసి, అంగులు చూసి మనం మురిసిపోవచ్చు. నాకు కూడా చాలా ఇష్టంగా ఉంటుంది, సంతోషంగా ఉన్నప్పుడు, సందడిగా ఉన్నప్పుడు నచ్చుతుంది. కానీ అది దేవునికి మాత్రం ఇంత కూడా ఉపయోగము లేదు. బైబిల్లో ఒక మాట ఉంది, సువార్త ఎవరన్నా చేసినప్పుడు అంట పరలోకంలో దేవుని దూతలు దాన్ని చూసి ఆనందిస్తారని ఉంది బైబిల్లో పిల్లరా. హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే దేవుని గురించి నోరు తెరుస్తారో ఆ రోజున నీ ఫోటో, నీ పేరు ఎక్కడ కనబడుతుంది పిల్లరా. కానీ ఈ రోజుల్లో చాలా మంది క్రైస్తవులకి నా గురించి దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది అవసరంలా. ఈ రోజున నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు అనే విషయం గురించి మనం ఆలోచిస్తున్నాం.
దేవుడు మన కొరకు చెప్తున్నాడు, ఒక సువార్తని లోకం తీసుకొచ్చాడు. రక్షకుడు ఆయన అన్ని విషయాల్లో నుంచి మనం రక్షిస్తాడు పిల్లలు. పాపంలో నుంచి, రోగంలో నుంచి, భయంలో నుంచి, ఇరుకుల్లో నుంచి, ఇబ్బందుల్లో నుంచి, సమస్యలో నుంచి, ప్రతి విధమైనటువంటి సమస్యలో నుంచి యేసుక్రీస్తు మనం రక్షించడానికి ఆయన గొప్ప దేవుడు పిల్లలు. అందరికంటే చెప్తా హల్లెలూయా, హల్లెలూయా. కనీసం మన సంవత్సరానికి ఒక్కసారైనా ఒక్కరికైనా మనం ఏం చేయాలి చెప్పండి? సువార్త చేయాలంటే ఆంటీ గారు ఏసీని నమ్ముకున్నారా, తమ్ముడు ఏసీ నమ్ముకున్నావా అని మనం చెప్పడం కాదు. మనకు అందరికీ సువార్త ఆల్రెడీ తెలిసింది. సువార్త తేడికి మనం ఏమవ్వకూడదు, సిగ్గుపడకూడదు, కష్టపడి అనిపించుకోకూడదు, బాధ అనిపించుకోకూడదు, దూరం అనుకోకూడదు, ప్రయాసను అనుకోకూడదు. ఎవరో డబ్బులు ఇస్తే డబ్బుల కోసం చేయకూడదు, అటెండెన్స్ కోసం సువార్త చేయకూడదు. ఈరోజు చాలామంది సువార్తకి ఎలా వెళ్తున్నారండి? టైంపాస్. ఒక చోట కొంతమంది ట్రాక్లు ఇస్తారు, అవతల పుచ్చుకోలేకుండా పుచ్చుకోలేదు మానే. దట్స్ నాట్ ద గాస్పెల్. హల్లెలూయా. దేవుడు ఈ లోకానికి వచ్చిందే మనల్ని అందరిని రక్షించడానికి ప్రియులారా. ఆయన రక్షకుడు. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడు అని తెలుసుకోగలుగుతారో అది నిజమైన సువార్త వారికి అర్థమైనట్టు ప్రియులారా. ఈరోజున నేను ప్రశ్నిస్తూ ఉన్నాను, మీరు ఎవరైనా కావచ్చు ప్రియులారా, మీరు ఏ స్థాయిలో ఉండొచ్చు కానీ ప్రియులారా, నువ్వు రక్షించబడ్డావా? రక్షణ నీలో ఉందా? చాలామంది రక్షణ అంటే ఏమనుకున్నారు తెలుసా ప్రియులారా? బాప్తిజం తీసుకోవడమే రక్షణ అనుకుంటున్నారు. అది ఒక పార్ట్. నేను దేవుని నమ్ముకున్నాను, దేవుని విశ్వసిస్తూ ఉన్నాను అని ఈ లోకానికి సాక్షి రూపంలో చూపించడానికి బాప్తిజం. కానీ పరిపూర్ణమైన మారు మనసు పొందినప్పుడు మాత్రమే నువ్వేమైనట్టు రక్షించబడినట్టు. బాప్తిజం తీసుకున్న తర్వాత కూడా చాలా భయంకరమైన పాపాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు ప్రియులారా. మరలా ఫస్ట్ సండే వచ్చినప్పుడు పాపాలన్నీ ఒప్పేసుకుంటారు. ఎవ్రీ మంత్ జరిగేది అదే, ఎవ్రీ మంత్ జరిగే ప్రాసెస్. అది కాదు రక్షణ అంటే. అలాంటప్పుడు బాప్తిజం తీసుకోవడం దేనికి? దేవుడు 2023 సంవత్సరాల క్రితం వచ్చాడు, రక్షకుడు పుట్టాడు, సువార్త. ఎప్పటికీ కూడా ఈ సువార్త చాలా మందికి తెలియలేదు ప్రియులారా. దాని ఫలితంగానే మన ఇంట్లో అనేక సమస్యలు. ఎందుకు మన ఇంట్లో, క్రైస్తవుల ఇంట్లో ఘోరమైన పరిస్థితులు ఉంటున్నాయంటే, తల్లిదండ్రులు బిడ్డలు రివర్స్ అయిపోతూ ఉన్నారంటే, బిడ్డలు బాధలు తల్లిదండ్రులు పట్టట్లేదంటే, సడన్గా ఇంట్లో సమస్యలు, చెప్పలేనంత బాధలు, ఇంకా చెప్పంటే హఠాత్ మరణాలు, ఘోరమైన తప్పిదాలు జరుగుతూ ఏడ్చే పరిస్థితులు క్రైస్తవుల ఇంట్లో వస్తూ ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? రక్షణ వారి ఇంట్లో లేదు. నీకు దేవుని మాట ముఖ్యమా, మనుషుల పొగడ్తలు, గొప్పలు, సరదాలు ముఖ్యమా? ఈరోజు ఖచ్చితంగా మనం ఆలోచించుకోవచ్చు. రెండో విషయం మీకు చెప్పిన ప్రియులారా, మనందరం కూడా రక్షణ పొందాలి. అదే సువార్త. దేవుని కొరకు మనం సువార్త ప్రకటించాలి. హల్లెలూయా. ఒకసారి చెప్తా హల్లెలూయా. మూడో విషయం ఏంటో తెలిసే ప్రియులారా, క్రిస్మస్కి ఇంకో ప్రధానమైన కారణం ఏంటో తెలిసే త్యాగం. ఏంటండి? త్యాగం. క్రిస్మస్లో అనేక త్యాగాలు జరిగే ప్రియులారా. పరలోకంలో ఉండాల్సిన దేవుడు మన కొరకు ఎక్కడికి వచ్చాడండి? భూమి మీదకి వచ్చాడు. సింహాసనం మీద కూర్చుండవలసిన దేవుడు మన కొరకు, ఇందా మనం చదువుకున్నాం కదా, ఒక శిశువు పొత్తుగొడ్డలతో చుట్టబడి ఎక్కడ పడుకోబెట్టాడంటండి? తొట్టిలో. ఏ తొట్టిలో? పశువుల శాలలో. దేవుడు అన్నీ త్యాగం చేశాడు. పరలోకాన్ని విడిచిపెట్టవలసిన భాగ్యమని నేను ఎంచలేదు, కానీ మనుషులందరూ రక్షణ పొందాలని ఆయన ఎక్కడికి వచ్చినట్టండి? భూమి మీదకి వచ్చాడు ద్వారా. త్యాగం. యేసుక్రీస్తు త్యాగం చేశాడు మన కొరకు. ఆ త్యాగాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు చాలామంది దేవుని కొరకు గొప్ప గొప్ప త్యాగాలు చేశారు. మదర్ తెరెసా ఒక స్త్రీ ఒకసారి ఇండియాకి వచ్చింది, కోల్కతా అనే ప్రాంతానికి వచ్చింది. వచ్చి అక్కడ కొన్ని పరిస్థితులు చూసి అక్కడ ఉండే కుష్టి వ్యాధులు ఉన్నవారు, పేదవారు, ఇంకా చెప్పండి స్లమ్ ఏరియా అంటారు, స్లమ్ ఏరియా, చాలా చాలా భయంకర పరిస్థితులు ఉన్న వాళ్ళని చూసి ఆమె హృదయం చలించిపోయిందంట. యేసుక్రీస్తు యొక్క త్యాగాన్ని అర్థం చేసుకున్న మదర్ తెరెసా తన దేశానికి వెళ్ళిపోయి మరలా ఇండియాకి రావడం జరిగింది. పిల్లరా, దేవుడు చాలా గొప్ప త్యాగం చేసిన పిల్లరా. పెళ్లి కాకుండానే గర్భవతి ఎవరంటండి? మరియా. కానీ దేవుని యొక్క దూత చెప్పింది ఇది దేవుని ద్వారా జరిగింది. ఇక తన పెళ్ళి ఏమవుతుందో పట్టించుకోలే, తన భర్త ఏమనుకుంటాడో ఆలోచించాల, ప్రజలు ఏమనుకుంటారో ఆలోచించలేదు ప్రియులారా. దేవుని కొరకు తన జీవితం నెక్స్ట్ ఏమవుతుందో అన్న విషయం గురించి పట్టించుకోలేదు. దేవుని కొరకు ఆమె త్యాగపూర్తిగా నిలబడింది ప్రియులారా. హల్లెలూయా. తర్వాత యోసేపు కూడా
ఇదేంటి మాకు ఎంగేజ్మెంట్ అయింది కానీ మేము ఇటువంటి తప్పు చేయలేదు, నా గురించి మరీ తెలుసు, మరీ గురించి నాకు తెలుసు, కానీ ఆమె గర్భవతి ఏంటి, కానీ ఒక చిన్న భయం అయితే తనకు వచ్చింది. దేవునితో వచ్చి చెప్పింది, నువ్వేమీ అనుమానపడద్దు, ఏమీ భయపడద్దు, ఆమె దేవుని ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా గర్భం దాల్చింది, దేవుడు పుట్టబోతున్నాడంటే వెంటనే యోసేపు కూడా తన భార్యను చేర్చుకున్నాడు. సాధారణంగా ప్రజలందరూ ఏమనుకుంటారు చెప్పండి? వాళ్ళ ఫ్రెండ్స్ కానీ ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు? నిజంగా దేవుడు పుడుతున్నాడు, పరిశుద్ధాత్మ ద్వారా జరిగింది ఇది అంటే ఎవరైనా నమ్ముతారా? తర్వాత జరిగే ప్రతి పరిణామాన్ని ఎదుర్కోవడానికి యోసేపు సిద్ధపడ్డాడు, మరియ సిద్ధపడింది. చాలామంది త్యాగాలు చేశారు. అర్ధరాత్రి గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. దేవునితో వచ్చి చెప్పింది, గొర్రెలు విడిచిపెట్టచ్చు. వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు? యేసుని చూడడానికి వచ్చారు. ఎక్కడో విదేశాలు ఉండే జ్ఞానులు దేవుని గురించి తెలుసుకున్నారు. వారి స్వస్థలం విడిచిపెట్టి, వారి కుటుంబాలు విడిచిపెట్టి, వాళ్ళు గుర్రాల మీద, ఒంటెల మీద చాలా సుదూరమైన ప్రదేశం దేవుని చూడడానికి వచ్చారు. బైబిల్లో చాలామంది త్యాగాలు చేశారు పిల్లరా. ఎప్పుడు కూడా చాలామంది దేవుని గురించి తెలుసుకున్న వాళ్ళు త్యాగాలు చేస్తూనే ఉన్నారు పిల్లలు. ఈరోజు యేసుక్రీస్తు మనకు పరిచయం అవ్వడానికి ఒక ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? ఆయన సమస్తాన్ని మన కొరకు త్యాగము చేశాడు. చివరికి మన కొరకు తన ప్రాణాన్ని కూడా త్యాగము చేశారు పిల్లలు. ఈ రోజున యేసుక్రీస్తు గురించి తెలుసుకున్న మనము ఒక్కటైనా దేవుని కొరకు మనం ఏదైనా చేయగలుగుతున్నామా? దేవుడు అడిగితే ఇదే ప్రశ్న, నా కొరకు నువ్వేం చేయగలుగుతున్నావు? మనము దేవుడిని అన్నీ ఇచ్చామంటాం. మన గొప్ప ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, అన్నీ ఇచ్చాం. కానీ దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన ప్రేమ కలిగిన దేవుడు, నువ్వు అడిగిన ప్రతిదీ అని ఇస్తాడు. ఇవ్వాలైనా ఆయన ఆశపడుతూ ఉన్నాడు పిల్లలు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అసలు నువ్వు అడిగేది పొందుకోవడం కానీ, లేదా నీవు నిజమైన క్రైస్తవుడు ఉన్నావని అడిగితే మనం ఏం చెప్పాలి? దేవుడు సమస్తాన్ని మన కొరకు త్యాగం చేశాడు కాబట్టి ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు క్రైస్తవులు ఖచ్చితంగా మనం ఏం చేయాలి? దేవుని కొరకు ఏదైనా సరే అవసరమైనప్పుడు, దేవుడు అడిగినప్పుడు మనం ఏం చేయాలి చెప్పండి? నిజమైన క్రైస్తవులు దేవుని కొరకు, దేవునికి నచ్చింది ప్రతిదీ విడిచిపెట్టవలసింది. దేవుని కొరకు మాట ఇస్తే అది ఎంత కష్టమైన త్యాగం చేయాలి. అబ్రహాం అనే వ్యక్తి, దేవుడు చెప్పాడు నీ బిడ్డని బలి చేస్తావా అంటే వెంటనే దేవుడు ఓకే ప్రభువా. దేవుణ్ణి అడిగితే దేవుడు వాగ్దానం ఇస్తే పుట్టిన వ్యక్తి ఇస్సాకు. ఎప్పుడో వృద్ధాప్యంలో. కానీ దేవుడు టెస్ట్ చేశాడు, నా కొరకు, నా మాట కొరకు నువ్వు ఏదైనా చేయగలవా అని. అబ్రహాం పాస్ అయ్యాడు. అందుకే అతను విశ్వాసులకు తండ్రి అన్నాం. మనకి బైబిల్లో అన్ని వాక్యాలు తెలుసు, అన్ని విషయాలు చెప్పేస్తాం, రిఫరెన్స్ చెప్పగానే మీనింగ్లన్నీ చెప్పేస్తాం. కానీ మీకు విషయం తెలుసా? బైబిల్లో నీకు ఎంత తెలుసు అన్నది ఇంపార్టెంట్ కాదు. కొంతమంది ఉంటారు సేవకులు, ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు ఏది అడిగినా చెప్పేస్తారు బైబిల్ తీయకుండా. బైబిల్లో నీకు ఎంత తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు, ఎన్ని నువ్వు ఫాలో అవుతున్నావు అనేది మాత్రమే ఇంపార్టెంట్. బైబిల్ అంతా తెలిసి ఒక్కడు కూడా నువ్వు ఫాలో అయిపోతే వెళ్ళేది నరకానికే. దేవుని వాక్యం బాగా తెలిసి దాన్ని అనుసరించకపోతే మనం వెళ్ళేది నరకానికే. నాకు చాలా వాక్యం తెలుసు కదా, అవసరం లేదని దేవుడు చెప్తుంది. హల్లెలూయా. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం నాకంతా తెలుసు, నాకు తెలిసిన ఎవరు లేరని. కానీ దేవుడు ఏమనుకుంటాడంటే నీకంటే గొప్పవాడిని నేను ఇంకొకరిని తయారు చేస్తాను. హల్లెలూయా. దేవుడి వరకు మనం ఏం చేయాలి చెప్పండి? త్యాగపూరితంగా మనము ఉండాలి. ఒకసారి దేవుడు ఏదైనా చెప్పాడంటే అది మనకు నచ్చకపోయినా దాన్ని మనం ఖచ్చితంగా దేవుడి వరకు మనం విడిచిపెట్టాలి. దేవుడు కోరే ఒక త్యాగం ఏంటో తెలుసా? నేను దానికి త్యాగం అంటే మాట పెడుతున్నాను కానీ అది త్యాగం కాదు. ఒరే నువ్వు నా కొరకు ఏం చేయ అవసరం లేదు, కానీ వాక్యం ప్రకారంగా నువ్వు జీవించు చాలు. నీలో పలానా తప్పు ఉంది, అదొక్కటి విడిచిపెట్టు చాలు, నిన్ను నేను గొప్పని చేస్తాను. అదొక్కటి విడిచిపెట్టు. మనం అది కూడా విడిచిపెట్టలేనంత భక్తిహీనతలో ఈరోజు చాలా మంది క్రైస్తవున్నారు పిల్లరా. హల్లెలూయా. దేవుడి కొరకు గొప్ప త్యాగాలు చేసిన వాళ్ళ గురించి పొగుడుతాం కానీ మన వెనక మాత్రం చాలా దాచుకుంటూ ఉంటాం. ఈరోజు నా దేవుడే నిన్ను చూస్తే కనుక నీ భార్య, నీ బిడ్డలు అవన్నీ కదా దేవుడు బైబిల్లో చెప్పాడు. ప్రతి ఒక్క వ్యక్తిని పేరును దేవుడు తెలుసు ప్రియులరా. నీ జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో దేవుడి గొప్ప కార్యాలు చేయాలంటే కనుక ఖచ్చితంగా మనం దేవుని మాటకి ఏమవ్వాలి? లోబడాలి. మూడో విషయం చూస్తే పిల్లరా త్యాగం ఉంది. ఇంకొక 2 విషయాలు ఒక 5 minutesలో ముగిస్తాను. 4వ విషయం ఏంటో ఒకసారి చూడండి. మత్తయి సువార్త 1:21 ఒక మాట ఉంది, తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షించును. యేసుక్రీస్తు పుట్టాడు. ఈరోజు మనందరం ఏం చేస్తున్నాం చెప్పండి ఒకసారి? క్రిస్మస్. ఏం చేస్తున్నాం మనం? క్రిస్మస్. ఏంటి క్రిస్మస్? ఇంకో కారణం ఏంటో తెలుసా? ఆయన ఎందుకు వచ్చాడో తెలుసా ప్రియులారా? ప్రజలను వారి పాపాల నుండి రక్షించండి. నిజమైన క్రిస్మస్ ఎప్పుడు చేసుకోవాలో తెలుసా? మనం నువ్వు పరిశుద్ధుడిగా ఉన్నప్పుడు మాత్రమే. పాపంలో ఉన్నావు అంటే అర్థం ఏంటో తెలుసా?
తప్పు చేస్తున్నావు అంటే అర్థమేంటో తెలుసా ప్రియులారా? నీకు ఇంకా క్రిస్మస్ అంటే తెలీదు. ఏ కారణం బట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడో ఆ కారణం ఇంకా మన జీవితంలో జరగలేదు ప్రియులారా. ఈరోజు ఒకసారి ఒక సిస్టర్ నన్ను ప్రేయర్ చేయడం ఇంటికి పిలిచారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ బాబు గురించి ప్రార్థన చేయను బ్రదర్ అంటే, నేను కాలేజీలో ఉండగా ఫోన్ చేస్తే సరేనమ్మ సాయంత్రం వస్తానని చెప్పాను. సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళు ఏం చేస్తామో తెలుసా, సినిమా పెట్టుకుని టీవీలు పెట్టుకుని రకరకాల మాటలు వెకిలి నవ్వులు నవ్వుకుంటే వేరే వ్యక్తితో కూర్చొని స్త్రీ వాళ్ళు కూర్చుని వెకిలి నవ్వులు అంటే గట్టిగా అరుపులు నవ్వుకుంటూ, పైగా పెద్ద సౌండ్ పెట్టుకుని సినిమా పెట్టుకుంటూ ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. నేను అనుకున్నాను, నిజంగా ప్రాబ్లమే ఉంటే ఎంత ఎంజాయ్ చేస్తారంటే వీళ్ళు, నిజంగా కష్టమే ఉంటే ఎంత ఎంజాయ్మెంట్ ఉంటుందా? బైబిల్లో కష్టం వచ్చిన వాళ్ళు అలా ఎంజాయ్ చేసుకున్నారా? హన్నాని ఒక స్త్రీ ఉంది, పిల్లలు లేరని ఇంకా ఏడుపంట. నాకు ఎలాగైనా నువ్వు పిల్లలు అవ్వాల్సిందే. మూలిగిందంట, దొర్లింది, నోటిలోంచి మాటలు రావట్లా, ఏడుపే. హిజ్కియా అనే ఒక ఆయన, నువ్వు చనిపోతారా బాబు అంటే వెళ్ళిపోయి ఇంకా గోడ తట్టు తిరిగి ప్రార్థన చేయడం స్టార్ట్ చేశాడంట. దేవుడు మరలా రెస్పాన్స్ ఇచ్చేందరూ ప్రార్థనలోనే ఉన్నాడంట పిల్ల. అలాగని ఒకవేళ నీకు అవసరమైతే అది ఎన్ని రోజులు జరగకపోయినా అన్ని రోజులు నువ్వు అన్నం మానేసి బయటికి వెళ్ళడం మానేసి అలాగే ప్రార్థన చేయమని అర్థం కాదు. కానీ ఆ విషయాన్ని నీ మైండ్లో నుంచి జరిగేంత వరకు మర్చిపోకూడదు పిల్లలు. హల్లెలూయా. దేవుడు ఖచ్చితంగా మనకి గొప్ప కార్యాలు చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు అడిగేది ఏంటో తెలుసా, అసలు నువ్వు ఫస్ట్ క్రిస్టియన్ అయ్యావా? ఆర్ యు క్రిస్టియన్? నీలో పాపం ఉన్నప్పుడు, నేను 2023 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చింది పాపాల నుంచి రక్షించడానికే కదా. నువ్వు పాపిగా చనిపోతే నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? క్రిస్మస్ సెలబ్రేషన్లో ఉంటూ నువ్వు పాపిగా ఉంటే క్రైస్తవుడు ఎలా అవుతావు? హౌ యు ఆర్ క్రిస్టియన్? ఆ పాపాల నుంచి బయటకు రావాలి. అందుకే కదా నేను నా రక్తాన్ని చిన్న దేవుడు బైబిల్లో ఉంది పిల్లరా, ఆయన తన రక్తమిచ్చి మనలను కడిగిను అని ఉంది. ఆయన రక్తంతో కడిగాడంట. ఒకసారి మన కొరకు ఎవరైనా చిన్న సాయం చేస్తే, మన కొరకు సాయం చేసి తను చిన్న ఇబ్బందులు పడితే మనకి ఎంత బాధ, అయ్యో నాకు సాయం చేసి ఇంత ఇబ్బంది పడ్డాడా అని అతను పదే థ్యాంక్ యూ బ్రదర్, నిజంగా నువ్వు చేసిన చాలా గొప్పది బ్రదర్, ఎవరు చేయరు బ్రదర్ అనేస్తాం కదా. కానీ యేసయ్య చేసిన సాయం ఏంటో తెలుసా? ఏ డబ్బుతోటి కొనలేదు, ఆయన బంగారంతో కొనలేదు, తన రక్తంతో కొన్నాడంట. నేను అంత విలువైంది ఏదైనా ఉందా పిల్లరా? నీ కొరకు ఒక ఆయన రక్తం చిందించాడు తెలుసా నీకు? అవసరం ఆయన రక్తంతో మన పాపాలు కడిగానే ఉంది తెలుసా. కానీ మనం క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటూ ఒక టైంలో సడన్గా ఘోరమైన పాపం నుండి చనిపోతే అది దేవుడు సంతోషిస్తాడా? దేవుడికి ఆనందమా? తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే, ఒకసారి అందరూ చెప్పండి, తన ప్రజలను పాపాల నుండి ఆయనే, మనందరూ కూడా పరిశుద్ధులుగా ఉండాలి. బీ హోలీ అని ఉంది బైబిల్లో. ఇదిగో నీ దేవుడైన యెహోవానే నేను పరిశుద్ధుడని కాబట్టి మీరు కూడా పరిశుద్ధులుగా ఉండాలి. పాపం వలన వచ్చు జీతము మరణం. పాపం వల్ల మరణం ఒకటే కాదు ప్రియులారా, అక్కడ ఒక మాట చూడండి, దెర్ ఈజ్ ఎ సాలరీ. పాపానికి జీతం ఉంది. జీతం, నువ్వు చేసే పాపానికి జీతం ఉంది, నీ బిడ్డలు చేసే పాపానికి జీతం ఉంది, నీ భర్త చేసే పాపానికి జీతం ఉంది, నీ తల్లిదండ్రులు చేసే ప్రతి పాపానికి జీతం ఉంది. నువ్వు గ్రహించకపో, ఒప్పుకోపో, ఖచ్చితంగా దాన్ని మనం అనుభవించి తీరాల్సిందే. ఉద్యోగానికి వెళ్ళిన నెక్స్ట్ మంత్ ఫస్ట్ డే సాలరీ చెక్ చేసుకున్నాడు, పడిందా లేదా? నువ్వు చెక్ చేసుకున్నా చెక్ చేసుకోపోయినా నీ అకౌంట్లో ఉన్న ప్రతి పాపానికి వన్ డే ఖచ్చితంగా మనందరూ పనిష్మెంట్ తీసుకోవాలి ప్రియులారా. ఆ రోజు మనం దుఃఖిస్తాం. అందుకోసం కదా దేవుడు వచ్చింది, మనల్ని అందరిని రక్షించడానికి చేసి ఈ లోకానికి వచ్చాడు. ఈరోజు నువ్వు ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నన్ను ఈరోజే రక్షించి ప్రభా, శిలువ మీద నువ్వు చిందించిన రక్తము నన్ను మరొకసారి నన్ను ప్రోక్షించి ప్రభా అని మనం ప్రార్థన చేయాలి కదా. హల్లెలూయా, అందరికీ చెప్తా హల్లెలూయా. మనందరం కూడా పరిశుద్ధులుగా మార్చబడాలి. మనలో ఏ రకమైన పాపం మనలో ఉండకూడదు పిల్లరా. మనందరం కూడా దేవుని యొక్క బిడ్డలు ఈరోజే మార్చబడాలి. విలువ పెట్టుకున్నారనే ఒక మాట మనకి బైబిల్లో కనబడుతుంది పిల్లలు. కాబట్టి మనందరం మన పాపలన్నీ కూడా ఏం చేయాలంటండి? విడిచిపెట్టాలి. అదే నిజమైన క్రిస్మస్. మీకు విషయం తెలుసా? ₹1,00,00,000 ఖర్చు పెట్టి నువ్వు చేసే క్రిస్మస్ ఊరందరూ పొగుడుతారు, నువ్వు ఒక్కడవే మారి పరిశుద్ధుడు, ప్రభా నా కొరకు నువ్వు జన్మించావు, నీ కొన్నాళ్ళు ప్రభా నీ కొరకు ఏమీ నేను చేయలేను, నా హృదయం నీకు ఇస్తా అంటే ₹1,00,00,000 కంటే విలువైన క్రిస్మస్ అదే ప్రియులారా. అందరికంటే చెప్తా హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు నేను చాలా గ్రాండ్గా చేసిన ₹1,00,00,000, ఇంకా చెప్పమంటే ఈ భూమి మీద కొనలేనంత డబ్బు కంటే కూడా నువ్వు ఒక్కడవ మారితే దేవుడు పరలోకంలోంచి నిన్ను మెచ్చుకుంటాడు పిల్ల. అది కావాలా నీకు? తర్వాత నువ్వు ప్రార్థన చేయి,
నీ బిడ్డలను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నీకంటే 100 దేవుడు ఆశీర్వదిస్తాడు. నువ్వు అడిగిన దానికంటే రెట్టింపు దేవుడు నీకు ఇస్తాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మీరు బహుగా ఫలించడం వలన నాకు శిష్యులు అవుతారు. మనందరం క్రైస్తవులమయ్యమంటే మనందరం ఆశీర్వదించబడాలి. ఖచ్చితంగా మనందరం గొప్ప వాళ్ళు అవ్వాలి. అది దేవుని యొక్క కోరిక, సంకల్పం. ఆదికాండం 1:8 ఉంటుంది, మీరు బైబిల్ అక్కడ మాట ఉంది చూడండి, మీరు బహుగా ఫలించి విస్తరించి సమస్తాన్ని ఏం చేయాలంటండి? ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి సమస్తాన్ని లోపరుచుకోవాలి. గొప్పగా ఆశీర్వదించబడాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ మన జీవితం ఎలా ఉంది ప్రియులారా? దేవుడు చెప్తాడు, పాపంలో చనిపోతా ఉంటే అది నాకు ఇష్టమే కాదు. ఇందాక మనం చదువుకున్నాం కదండి యెషయా గ్రంథంలో, పాపుల గుంపు కూడిన ఉత్సవ సమాజం నాకు నచ్చదు. మీరు అనుకోవచ్చు ఇట్స్ ఎ గ్రేట్ క్రిస్మస్. మన దృష్టిలో అది, దేవుడి దృష్టిలో కాదు. చివరికి ఒక మాట చెప్పే